అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దీపావళి పండుగ మీకు సుఖశాంతులతో మీ కుటుంబ సభ్యులు మీరు ఆయురోగ్యాలతో ఉండాలని మళ్ళా వచ్చే దీపావళి కల్లా ప్రతి ఒక్కరూ వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందాలి, మీ సంసారాలు బాగుండాలి, కుటుంబ సభ్యులు బాగుపడాలి, ప్రతి ఒక్కరూ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు తెచ్చుకొని పిల్లలు చదివించి మీ సంసారం బాగుండాలని చెప్పి భగవంతుని మన ద్వారా కోరుకుంటుండా. ఇవాళ మీకు తెలుసు అందరికీ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. మంచి ప్రభుత్వం వచ్చి ఒక నాయకుడు ఇవాళ చంద్రబాబు నాయుడు వ్యక్తి రావడం, కూటమి ప్రభుత్వ అధికారం రావడం, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కానీ మోదీ కానీ ఈ ముగ్గురి కలయికతో ఆ రాష్ట్రం అభివృద్ధి బాట నడుస్తూ ఉంది. మంచి రాజ్యం నడుస్తూ ఉంది. పరిశ్రమలు వస్తున్నాయి, కొత్త కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. దీనికి తోడు మా టీజీ భరత్ కూడా మా కర్నూలుకు ఇక్కడ మంత్రి కావడం చాలా అదృష్టంగా భావిస్తూ వీళ్ళందరి కష్ట ఫలితంగా వాళ్ళు చేసే మంచి పనుల వల్ల పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి, అనుకోని విధంగా పరిశ్రమలు వస్తున్నాయి. అందుకనే ప్రతి ఒక్క యువతకు ఉద్యోగ అవకాశం తొందరగా ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం కానొస్తున్నాయి. అందుకాబట్టే ప్రతి ఒక్కరు ప్రజలు ఆలోచించి ఒక మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నందుకు ప్రజలందరూ కూడా గమనించాలి. మళ్ళా ఈరోజు మంచి ప్రభుత్వం నడుస్తూ ఉంది. రాష్ట్రకనే చంద్రబాబు నాయుడు వ్యక్తిని ముఖ్యమంత్రికి ఎన్నుకున్నందుకు ఈరోజు నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒకరి మీద ఒకటి పోటీపడి ఈరోజు రాష్ట్రం అభివృద్ధి ముందుకు తీసుకుపోతున్నారు. ప్రధానమంత్రి నిన్న కర్నూలులో మీటింగ్ చూస్తే గ్రాండ్ సక్సెస్. అసలు మేమైతే ఆశ్చర్యపోయాం. 3 లక్షలు అనుకుంటే 4 లక్షల పైన జనం వచ్చి విపరీతంగా స్వాగతం పలికారు. అయ్యా ప్రధానమంత్రి గారు మా రాష్ట్రాన్ని కాపాడు, మా కొత్త కొత్త పరిశ్రమలు ఇవ్వండి, మా రాష్ట్రం అభివృద్ధి ముందు బాటలో ఉండాలి. భారతదేశంలో మనం రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడానికి మా చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నాడు. ఆయనకు తోడు మీరు పరిశ్రమలు ఇచ్చేదానికి కానీ ఫండ్స్ కానీ ఇస్తే పూర్తి ఇంకా స్పీడ్గా చేసి భారతదేశం నెంబర్ 1 సీఎం చంద్రబాబు నాయుడు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి నెంబర్ 1 అని అనిపించుకోవడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నాడు. ఈరోజు పట్టుదలతో తండ్రి కొడుకులు ఎక్కడ ఇబ్బంది పడకుండా శ్రమనకుండా అసలు ఒక అర్ధగంట వేస్ట్ చేయకుండా విదేశాలకు పోవడం, పరిశ్రమలు తేవడం, వాళ్ళు ఒప్పించడం, మీకు అన్ని వసతులు కల్పిస్తాం, మీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఒప్పించి ఇవాళ చంద్రబాబు నాయుడు లోకేష్ నమ్మి ఇతర దేశస్తులు అందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టేదానికి ఈరోజు పరిశ్రమలు అందరూ తెచ్చేదానికి ఎలా సిద్ధంగా ఉన్నారు, పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు నమ్మకం. చంద్రబాబు నాయుడు అన్ని వసతులు కల్పిస్తారనే నమ్మకం వాళ్ళు ఉన్నది కాబట్టి అటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో పుట్టడం, ఈ రాష్ట్రంలో జన్మించడం అందరి ఎలా మేము గర్వపడుతున్నాం. చంద్రబాబు నాయుడు వ్యక్తి రాష్ట్రంలో ఉండడం మేము కూడా గర్వపడుతున్నాం. ఆయన కింద మేము పనిచేస్తున్నామంటే ఎంతో గర్వం ఉంది, ఎంతో సంతోషంగా ఉన్నాం. అటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి అవసరం. అందుకని చంద్రబాబు నాయుడు ఎక్కడ చూసినా పరిశ్రమ తేవాలి, ఉద్యోగాలు కల్పించాలి, రాష్ట్రం అభివృద్ధి ముందుకు తీసుకుపోవాలి. సూపర్ 6 అన్ని సక్సెస్ చేశాడు, అన్నీ ఇచ్చాడు. అది కాకుండా ఆటో డ్రైవర్లకు కూడా 15,000 రూపాయలు అకౌంట్ చేశాడు. ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడ కూడా మాట కూడా ఇవ్వలేదు, అయినా ఇచ్చాడు. అందుకనే మా లోకేష్ బాబు కూడా ఈరోజు కష్టపడుతున్నాడు, పని చేస్తున్నాడు. వాయిస్ ఆయన వాక్చాతుర్యం అప్పటికి ఇప్పటికి ఎంతో మారిపోయింది. తండ్రిగా తనయుడుగా మా లోకేష్ బాబు ఇంత ఎదుగుతున్నాడంటే మా కాబోయే లీడర్, కాబోయే నాయకుడు, ఇప్పటికే నాయకుడు, యువతను ముందుకు తీసుకొచ్చే నాయకుడు. అటువంటి వ్యక్తి మేము కూడా కింద పనిచేస్తున్నామంటే చాలా సంతోషిస్తున్నాం. మా లోకేష్ బాబు ఇంకా పెద్ద ఎత్తున పెరిగి పెద్ద ఎత్తున ఎదిగి అందరి మండలం పొంది అందరి ఆశీస్సులు తీసుకొని ఆయన నడవాలి. ప్రధానమంత్రి కూడా సపరేట్గా లోకేష్ బాబు బాగున్నావా, లోకేష్ బాబుని ఎలా దగ్గర తీసుకొని ఆప్యాయతగా చూస్తున్నారంటే ఆయన మీద నమ్మకం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యక్తికి ఈరోజు మా లోకేష్ బాబు జన్మించడం, అటువంటి వ్యక్తి తండ్రి కొడుకులు ఈరోజు కష్టపడి పనిచేస్తున్నారంటే చాలా సంతోషం ఉంది. ఇలాగే రాష్ట్ర అభివృద్ధి చెందాలి. దీనికి తోడు మా పవన్ కళ్యాణ్ కూడా శక్తి నుంచి లేకుండా, ఎక్కడ అపోకలు లేకుండా, ఏ మాట చెప్పుడు మాట వినకుండా కలయికతో పనిచేసేటువంటి పవన్ కళ్యాణ్ కూడా నేను హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రధాని మోదీ గారు ఈ రాష్ట్రం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇంకా పరిశ్రమలు పెద్ద ఇవ్వాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను.